రండి ఈరోజు ఒక స్పెషల్ సినిమా గురించి మాట్లాడుకుందాం. దాని పేరే యుగానికి ఒక్కడు. రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కల్ట్ క్లాసిక్గా ఎలా నిలిచిందో ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమా తరువాత జనరేషన్స్ గుర్తుపెట్టుకునే ఒక మాస్టర్ పీస్ అవ్వడం ఎలా సాధ్యం? పదండి ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. రిలీజ్ అయినప్పుడు పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఎలా ఒక గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. తమిళంలో ఆయిరత్తిల్ ఒరువన్ పేరుతో వచ్చినప్పుడు ఈ సినిమా జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే టీవీల్లో ఇంటర్నెట్లో వచ్చిందో అప్పుడు మెల్లగా అర్థమైందందరికీ, అరే ఈ సినిమాలో ఎంత విషయం ఉందో అని. ఇప్పుడు చూస్తే ఏ సినీ లవరైనా సరే మిస్ కాకుండా చూడాల్సిన సినిమా లిస్ట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా కథలో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే, ఇది ఒక కథ కాదు, రెండు వేరు కాలాల్లో ప్యారలల్గా నడిచే రెండు కథల కలయికనమాట. చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు 1279వ సంవత్సరం, పాండ్యుల దాడి నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక చోళ యువరాజు తన ప్రజలతో కలిసి సముద్రంలోకి వెళ్ళిపోతాడు. వాళ్ల కథ ఏమైందో ఎవ్వరికీ తెలీదు. మరోవైపు ఇప్పుడు మన టైంలో సరిగ్గా అదే చోళ వంశాన్ని వెతుక్కుంటూ ఒక టీం ప్రాణాలకు తెగించి బయల్దేరుతుంది. చూశారా గతం వర్తమానాన్ని ఎలా నడిపిస్తుందో? ఈ కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో డైరెక్టర్ తీసుకున్న మరో డేరింగ్ స్టెప్ దాని జాన్రా షిఫ్ట్. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది, కొంత కన్ఫ్యూజ్ కూడా చేసింది. ఫస్ట్ ఆఫ్ అంతా అబ్బో ఫుల్ అడ్వెంచర్ మోడ్ అన్నమాట. ఒక ఇండియానా జోన్స్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. తప్పిపోయిన నగరాన్ని వెతకడం, దారిలో భయంకరమైన ఉచ్చులు, పాములు, ఊహించని ప్రమాదాలు. అబ్బా సీట్ ఎడ్జ్లో కూర్చోవాల్సిందే. కానీ ఇంటర్వెల్ తరువాత కథ మొత్తం టర్న్ అయిపోతుంది. అప్పటిదాకా ఉన్న అడ్వెంచర్ పోయి ఒక రా ఎమోషనల్ హిస్టారికల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ మార్పు కొంతమందికి షాకింగ్గా అనిపించచ్చు. కానీ రెగ్యులర్ సినిమా ఫార్ములాని బ్రేక్ చేసే ఈ డేరింగ్ అటెంప్టే ఈ సినిమాని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా మార్చింది. సరే, కథ పక్కన పెడితే ఈ సినిమాలో దాగి ఉన్న సింబల్స్, డీటెయిల్స్ చూస్తే డైరెక్టర్ జీనియస్ ఏంటో మనకర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్లోనూ ఏదో ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది. ఉదాహరణకి శివుడికి సంబంధించిన రిఫరెన్సులు చాలా ఉంటాయి. ఐలాండ్ డిజైన్ దగ్గర్నుంచి క్యారెక్టర్ల పేర్లు వరకు అంతా శివతత్వాన్ని గుర్తుచేస్తుంది. అలాగే హీరో క్యారెక్టర్ మన ఎంజీఆర్కి పెద్ద ఫ్యాన్ అనమాట. అది కూడా ఒక చిన్న ట్రిబ్యూట్. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సినిమా మొదట్లో, చివర్లో చూపించే ఆ పెయింటింగ్స్ అవేం చెప్తాయంటే, చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది, అధికార పోరాటం ఆగదు అని. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తాయి. ఈ పులి సింబల్, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది కేవలం ఒక బొమ్మ కాదు, అది చోళుల పవర్కి, వాళ్ల వారసత్వానికి గుర్తు. సినిమాలో పెయింటింగ్స్లో కనిపించే ఈ సింబల్ పాస్ట్ని ప్రెజెంట్తో కనెక్ట్ చేస్తూ వాళ్ల పోరాటాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కథ, సింబల్స్ దాటి ఈ సినిమా చెప్పాలనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటో చూద్దాం. దాని ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేద్దాం. 100 ఏళ్ల క్రితం తన ప్రజల్ని కాపాడాలనుకున్న ఒక రాజు, లేదా ఇప్పుడు ప్రాణాంతకమైన ఉచ్చుల్ని ఎదుర్కొంటున్న ఒక మామూలు మనిషి, వీళ్లందరి కథలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ — సర్వైవల్. బ్రతకడం కోసం, తమ ఉనికి కోసం చేసే ఆ పచ్చి, నిజాయితీ పోరాటం. ఈ సర్వైవల్ అనే ఐడియాని సినిమా 3 లెవెల్స్లో చూపిస్తుంది. ఫస్ట్, తన ప్రజల కోసం చోళరాజు చేసే పోరాటం. సెకండ్, ఈ కాలంలో ఆ టీం తమ ప్రాణాల కోసం చేసే పోరాటం. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అధికారం కోసం, గుర్తింపు కోసం మనిషి అనాదిగా చేస్తున్న ఈ అంతం లేని పోరాటం. ఈ ఒక్క పాయింటే సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే, యుగానికి ఒక్కడు ఒక సింపుల్ సినిమా కాదు. ఇది అడ్వెంచర్, హిస్టరీ, ఫ్యాంటసీ, ఇమోషన్ వీటన్నిటినీ కలిపిన ఒక పవర్ఫుల్ కాక్టైల్ లాంటిది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. అందుకే సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుభూతిని అస్సలు మిస్ కావద్దు. ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది కదా, యుగానికి ఒక్కడు లాంటి ఇంకా ఎన్ని గొప్ప సినిమాలు మన కళ్ల ముందే ఉండి కూడా మనం గుర్తించలేకపోతున్నామో? వాటిని వెతికి చూడాల్సిన బాధ్యత మనదే.